సాక్ష్యం టీవీ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మీరందరూ బాగున్నారండి. మా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మరొకసారి నీ పాదాల యొద్ద చేరి నిన్ను స్తుతించి గణపరిచే కృప మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది స్తోత్రములు. ఇదిగోండి ప్రభువా, ఈ బైబిల్ వాక్యములు మేము ధ్యానిస్తూ ఉండగా మీ కృప, మీ పరిశుద్ధాత్మన మా పైన ఉంచి మమ్మలను దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం, భజయించి నీ పొగడనా స్వామి, స్తుతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం, భజయించి నీ పొగడనా స్వామి, స్తుతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా, శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. దేవునికి స్తోత్రం. ఈరోజు మన ధ్యాన భాగంలో హోషేయ గ్రంథం నుంచి మరి చక్కటి మాట మనం ఈరోజు చదువుకుందాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానిద్దాము. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు. గాని తిరుగుబాటు చేయు వారి దారికి అది అడ్డము గనుక వారి త్రొట్టిల్లబడుదురు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు మరి వారిలో ఉండి జరగబోయేవి, జరగవలసినవి ఇవన్నీ కూడా ప్రవక్తలతో వ్రాయించేవారు. ఆ విధముగానే నీతిమంతుల కొరకు ఇక్కడ చిన్న వాక్యం. ఈరోజు మనం ధ్యానించేది ఏంటంటే, నీతిని అనుసరించి ఎలా నడుచుకోవాలి. బుద్ధిమంతులు, జ్ఞానులు. బుద్ధిమంతుడైతే చెప్పింది వింటాడు, జ్ఞానులైతే అర్థం చేసుకుంటారు. బుద్ధిహీనుడు చెప్పింది వినడు, అజ్ఞానులు పెడచెవిని పెడతారు. దాని గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఈ రెండిటిని మనము చదువుతూ ఉన్నప్పుడు నాకు మాత్రం దానియేలు గ్రంథం జ్ఞాపకం వస్తుంది. ఈ దానియేలు గ్రంథంలో నలుగురిని చూస్తున్నాం మనం. ఆ నలుగురు చక్కటి జ్ఞానస్తులు, బుద్ధిమంతులు. వారే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. ఈ నలుగురు చాలా తెలివిగా, చాలా జ్ఞానవంతులుగా ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. ఆ జ్ఞానము వారికి ఎవరిచ్చారో ఒక్కసారి మనము దానియేలు గ్రంథములో 1వ అధ్యాయంలో మనము చూసినట్లయితే అక్కడక్కడ మీకు ఈ రాజు ఇచ్చినటువంటి పానములు, ఆహారములను వారు మాకు వద్దని నిషేధించారు. వారు ఎందుకంటే వీరు దైవభక్తి కలిగిన వారు, వీరు దేవుడిచ్చిన జ్ఞానముతో వారు ఉన్నారు. అయితే ఈ రాజు దగ్గర పనిచేసే నపుంసకులకు జ్ఞానం ఉందో లేదో తర్వాత సంగతి, కానీ ముందు వీరికి మాత్రం దేవుడిచ్చిన జ్ఞానంతో వారు ఇచ్చిని మనము తాగి తింటే మాంసాలు, ఇంకా రకరకాల రాజు దగ్గర నుంచి వస్తాయి. మరి ద్రాక్షారసం, అనేక రకాలు ద్రాక్షారసములు వస్తాయి. ఇవన్నీ తాగి మత్తులై వారు ఉంటారేమోనని, ఇవన్నీ కూడా దేవునికి విరోధమైనవి. శ్రేష్టమైన ఆహారం తీసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. అయితే వారు ఏం చేశారంటే, మాకు శాహాకారాలు ఇవ్వండి, మాకు మాంసాహారాలు మాకు వద్దు అన్నప్పుడు అక్కడ ఉన్న మీరు ఈ 1వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే మీకు అన్నీ అర్థమవుతాయి.
అప్పుడు వారు అన్నప్పుడు ఈ నపుంసకులు ఏమంటారంటే, అలా కాదండి, మీరు తినకపోతే, మీరు నీరసపడిపోతే, మీ మొఖాలు వాడిపోతే రాజుగారు మమ్మల్ని అంటారు, కాబట్టి మీరు అట్లా వద్దంటే అప్పుడు దానిలో ఒక మాట చెప్తారు, లేదండి మీరు మాకు 10 రోజులు ఇవ్వండి, మేము చూడండి మీరు పెట్టిన ఆహారం తిన్న వాళ్ళు ఎలా ఉన్నారో, మేము తిన్న ఆహారం తిన్న వాళ్ళు మేము ఎలా ఉన్నామో మీరు పరిశీలించండి. ఒకవేళ మేము మా మొఖాలు పీకిపోయి మేము బలహీనతగా మేము కనపడితే మీరేది చెప్తే మేము అది చేస్తాం అని దానియేలు పలుకుతాడు. అప్పుడు అది నపుంసకుడికి ఇష్టమయ్యి అలాగని అంటాడు. చిన్న వాక్యం ఏముందంటే, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలును కృపా కటాక్షము నందు అనుగ్రహించను. దానియేలు అందు, ఈ నలుగురందు ఈ నపుంసకుడికి వారి పట్ల ప్రేమ, కృప, దయ కలుగునట్లుగా ఆ మనసును దేవుడు మార్చాడు. అందుకనే వీళ్ళు ఒప్పుకున్నారు, ఒప్పుకుని తీసుకొచ్చి పెట్టారు. ఇంకా పై వచనాల్లోకి మనం వెళ్ళినట్టయితే, మరి మనం త్వర వెళ్ళాలి కాబట్టి నేను త్వరగా ముగిస్తూ ఉన్నాను. మరి ఆ పై వచనాల్లో మనం వెళ్ళినట్లయితే 10 దినములైన పిమ్మట, 15వ వచనం, 10 దినములైన పిమ్మట వారి ముఖములో రాజభోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడిను. ఇది ఎలా సాధ్యమండి? వాళ్ళేమో మంచి ఆహారాలు తినేసి ద్రాక్షరసములు తాగేసి ఫుల్గా నిద్రపోయి మొఖాలు శరీరం అంతా దృఢంగా వారు తయారవ్వాలి కదా. అయితే మరి వీరు కూరగాయలు తిని నీళ్లు తాగి, ద్రాక్షరసం బదులు వీళ్ళు నీళ్లు తాగి, మరి మాంసము బదులు వీళ్ళేం కూరగాయలు తిని ఉన్నవారు ఎలా ఉన్నారండి? పుష్టిగా కళగా కనపడుతున్నారు. రాజు వారికి నియమించిన భోజనము పానము కొరకైన ద్రాక్షారసమును ఈ నలుగురు బాలుర సంగతి ఏమని దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించి ఉన్నాడు. చూడండి, ఈ నలుగురికి దేవుడు ఏమని ఇచ్చాడంటండి, ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతను వివేచనమును అనుగ్రహించెను. దేవుడు అనుగ్రహిస్తేనే మనకి ఇవన్నీ వస్తాయండి. దేవుడు అనుగ్రహిస్తేనే మనకు జ్ఞానము, దేవుడు అనుగ్రహిస్తేనే మనకు బుద్ధి, దేవుడు అనుగ్రహిస్తేనే మనకు ఆరోగ్యం, దేవుడు అనుగ్రహిస్తేనే సమస్తమును మనకి. అయితే వీరు ఆల్రెడీ దేవునికి భయపడే బిడ్డలు కాబట్టి వారు ఏం చేశారండి, మాకు ఆహారం వద్దు, వేరే ఆహారం ఇమ్మని అడిగారు. చూడండి, ఇక్కడ మనం ఇందాక చదువుకున్నాం కదా, హోషేయ గ్రంథంలో 9వ అధ్యాయంలో 1వ వచనంలోనే ఏముందండి, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని అనుసరించెదరు. వీరికి జ్ఞానం ఉంది కాబట్టి ఆ భోజనాన్ని నిషేధించారు. వీళ్ళు బుద్ధిమంతులు కాబట్టి వాటినన్నిటినీ పక్కన పెట్టారు. దేవుడు వీరిని మెచ్చి వీరికి సకలము జ్ఞానంతో పాటు బుద్ధి, జ్ఞానము సమస్తమును దయచేసినట్లుగా చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం అంతా మీరు 1వ అధ్యాయం చదవండి, ఇంకా మీకు అనేకమైన ఉంటాయి. అయితే రోమియోలకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు రోమియోలకు రాస్తూ అంటాడు, పాపము గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని మాట వినకపోతేనే పాపము. వీళ్ళు దేవుని మాట విన్నారు కాబట్టి జ్ఞానము కలిగింది. దేవుని మాట విన్న వారికి పాపం కలుగుద్ది. అది కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట రాశారు, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. వీళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి జ్ఞానము, బుద్ధి సమస్తమును సమకూర్చారు. ఆ నెబుకద్నెజరు రాజుకు వచ్చిన కలను చక్కగా దేవుడు దానియేలు ద్వారా విడమర్చి ఆయనకి చెప్పగలిగారు. ఆ దేశంలో ఈ నలుగురు కూడా చాలా అభివృద్ధి పొంది మంచి ఉన్నత స్థానంలో చక్కగా ఉన్నారు. దేవుడు ఆ నలుగురు ఆ దేశంలో ఈ నలుగురిని బట్టి అక్కడ దేవునికి మహిమ కలిగింది. అదే విధముగా మరి హింసకుడు, దోషకుడైనటువంటి అపోస్తులను పౌలును కూడా దేవుడు ఏం చేశాడు, యేసు ప్రభు మార్చాడు. మార్చినప్పుడు అతను కూడా ఏమంటున్నాడంటే, దేవుని మాట వినాలి. మనము వినకపోతే మనకు పాపం చేసిన వారం అవుతాం, మనం మరణంకి శిక్షార్హులం అవుతాం. కాబట్టి మనము మరణము నుంచి తప్పించుకోవాలంటే నిత్య జీవం పొందాలి. ఆ నిత్య జీవం ఎవరి దగ్గర ఉందండి? యేసుక్రీస్తు నామంలో ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం చూసిన మీరు
మరి దేవుడు మీ హృదయాలు తెరవబడాలని, జ్ఞానముగా ఉండాలని, బుద్ధిమంతులుగా ఉండాలని, పాపము నుండి బయటికి రావాలని, ప్రభువైన యేసుక్రీస్తు మార్గంలో నడవాలని, ఆయనకు సాక్షులుగా మీరు ఉండాలని ఈ ఉదయకాల సమయంలో నేను మరి ఈ వాక్యము ద్వారా తెలుసుకుని మరి మీకు కూడా వివరించడం జరుగుతూ ఉంది. ప్రియబిడలైన మీరందరూ కూడా ఈ వాక్యము ద్వారా నడిచి ప్రభువైన యేసుక్రీస్తు దీవెనలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగోండి ప్రభువా, ఈ సమయంలో మరి నాయన షడ్రకు, మేషకు, అబేద్గోలు గురించి, దానియేలు గురించి ప్రభువా మేము మాట్లాడుకున్నాం. అలాగే ప్రభువా మరి నాయన పౌలు గారు చెప్పిన మాటను కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం. జ్ఞానుల గురించి మాట్లాడుకున్నాం. ఈ మూడింటిని ప్రభు మా హృదయంలో స్థిరపరిచి బలపరిచి బిడలకు మంచి జ్ఞానంతో, శక్తితో నింపమని, ఈ రోజంతా మీరు మాతో ఉండి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదాకాలం తోడై ఉండి దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.